ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? మీ అయ్యే జాగీరా? నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా, తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా. దాన్ని ఎవడు కాదన్నారు? నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటున్నా తెలుసు, అదే అనుకుంటా.